బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ జైళ్లలో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు. అలాగే ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు కూడా ఉన్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భారత్ భద్రత పెంచింది. అంతేకాకుండా జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఉగ్రవాద సహచరులు నిస్సార్ ముష్తాక్ను ఎన్ఐఏ విచారించింది. ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిస్సార్ ముష్తాక్ అరెస్ట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ జైళ్లలో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు. అలాగే ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు కూడా ఉన్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భారత్ భద్రత పెంచింది. అంతేకాకుండా జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఉగ్రవాద సహచరులు నిస్సార్ ముష్తాక్ను ఎన్ఐఏ విచారించింది. ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిస్సార్ ముష్తాక్ అరెస్ట్ అయ్యారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తర్వాత మనం చూస్తున్నాం కదా, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, దేశంలో ముఖ్య నగరాలు, ముఖ్య ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఏవైతే జైళ్లు ఉన్నాయో జైళ్ల శాఖకి ఒక హై అలర్ట్ జారీ చేయడం జరిగింది కేంద్ర నిఘా వర్గాలు. ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన జైళ్లలో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు, అదేవిధంగా స్లీపర్ సెల్స్ ఉన్నారు, అదేవిధంగా లోకల్గా ఎవరైతే ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్ జైళ్లలోనే మగ్గుతున్న పరిస్థితి ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్ జైళ్ల మీద దాడి చేసి, ఉగ్రవాద దాడి చేసి అక్కడ ఉన్న వారిని విడిపించుకుని పోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా నిఘా వర్గాలు హెచ్చరికల నేపథ్యంలోనే ఈరోజు జైళ్ల శాఖ ప్రత్యేక సమావేశం మొత్తం జైళ్లన్నింటినీ కూడా మరోసారి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సిఐఎస్ఎఫ్ అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపారు. సమీక్ష జరిపిన తర్వాత జైళ్ల శాఖలకు సంబంధించి ఆయా జైళ్లలో ఉన్న లూప్ హోల్స్ మీద కూడా దృష్టి సారించడం జరిగింది. మొత్తంగా కూడా ప్రతి జైలు చుట్టూ కూడా కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏ విధమైన ఇబ్బంది కలిగినా కూడా వెంటనే దాని మీద చర్యలు తీసుకునే విధంగా కూడా జైళ్ల శాఖకు సంబంధించి సిఐఎస్ఎఫ్ అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికి కూడా ఎన్ఐఏ తన నివేదికను ఈరోజు హోంమంత్రికి ఇవ్వాల్సి ఉంది. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ విచారణ మనం చూసాం. ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఇంకా జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నారని చెప్పేసి, ఒక దట్టమైన అడవిలో ఎక్కడికి కదలలేని స్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా ఎన్ఐఏ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని లోకల్గా ఉన్న కొందరు వారికి హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని చోట దాడులు జరిగే ప్రమాదం ఉంది, అందుకు సంబంధించి ఉగ్ర కదలికలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్ఐఏ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ప్రతిరోజు కూడా ఒకవైపు నుంచి పాక్ అయితే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దానికి ధీటుగా భారత్ కూడా జవాబు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే కనుక మొత్తం జమ్మూ కాశ్మీర్ సంబంధించి అయితే హై అలర్ట్ కొనసాగుతుంది. మొత్తం భద్రతా దళాలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ను ప్రతి చోట కూడా జల్లెడ పడుతున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులో తీసుకుంటున్నారు, విచారిస్తున్నారు, వారి వివరాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా భారత్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వాస్తవాధీన రేఖ వెంబడి కూడా పూర్తి స్థాయిలో అయితే భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవైపు వైమానిక దళాలతో కేంద్ర ప్రభుత్వం సమావేశం అవుతుంది. అదేవిధంగా మనకి నావికా దళంతో కూడా కేంద్ర ప్రభుత్వం సమావేశం కావడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక యుద్ధం తథ్యం అనే విధంగానే ఇక్కడైతే మొత్తం చర్యలు అయితే ఉంటున్నాయి. ఒకవైపు దేశం సంబంధించి అంతర్గతంగా భద్రతా చర్యల మీద దృష్టి సారిస్తూనే దేశ భద్రత మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రవంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్.